మీడియా మిత్రులకు నమస్కారం. 16వ తారీఖున ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సంక్రాంతి పండుగ 16వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు జిల్లా అట్లాగే ఇచ్చిన సందర్భంలో సదర్మట్ బ్యారేజ్ ఇనాగ్రేషన్ సుమారుగా 600 కోట్ల రూపాయల ప్రారంభోత్సవం. దాంతోపాటుగా పంచాయతీరాజు రూరల్ డెవలప్మెంట్ అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అభివృద్ధి కార్యక్రమం మొత్తం కలిసి సుమారుగా 520 కోట్లు సదర్మట్ ఇవన్నీ కూడా పునాది రాయి ప్లస్ ఇనాగ్రేషన్ ప్రారంభోత్సవం. వీటికి 16వ తారీఖున మధ్యాహ్నం ఈ కార్యక్రమంలో మహిళలకు సంబంధించిన మహిళా సంఘాలకు సంబంధించిన వాళ్ళ యొక్క నిధులు కూడా అందజేస్తాము. చెక్కుల పంపిణీ కార్యక్రమం వీటన్నిటికి సంబంధించి చూస్తాం కాబట్టి ఈ యొక్క నిర్మల్ జిల్లా ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, రైతు సోదరులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని వీటిని విజయం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఒక సందర్భం, అవకాశం, అది కూడా సంక్రాంతి పండుగ సందర్భంలో ఒక మంచి పండుగ. నిర్మల్ జిల్లా యొక్క అభివృద్ధి యొక్క ప్రజాప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అట్లాగే గడిచిన 2 సంవత్సరాల కాలంగా గతంలో గత ప్రభుత్వాలు కాంగ్రెస్ పార్టీ వస్తే రకరకాల విమర్శలు చేస్తున్నారు. దానికి భిన్నంగా గత స్కీములను కంటిన్యూ చేస్తూ కొత్త స్కీములను కూడా తీసుకొచ్చి ప్రజలకు అందించే ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కాబట్టి మరి ఈ సందర్భంగా మరొకసారి సభను చేయాలని నిజామాబాద్ జిల్లా వాసంత సారీ నిర్మల్ జిల్లా పాత నిర్మల్ జిల్లా ప్రజాప్రతినిధులు ఎక్కడైనా డ్రింకింగ్ వాటర్ డిఫరెంట్ అని కాకుండా ఈ విధంగా ఇప్పుడు మినిస్టర్ గారు డిఫరెంట్ ఇస్తూ ఉన్నారు. కాబట్టి అదేవిధంగా గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఒక మహిళా సోదరులు